2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొక లాస్ట్‌లో చూసుకుంటే ఇంకొక 1 ఇయర్‌లో ఎలక్షన్స్ కామన్‌గా వచ్చేస్తాయి. అంటే ఇంకా ఏదైతే ఈ పీరియడ్ ఉందో 1.5 పీరియడ్‌లోనే వీళ్ళు ఏదైనా వర్కౌట్ చేసుకోవాల్సింది ఏదున్నా కూడా. అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని వీళ్ళు బీఆర్ఎస్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలుగా చూడాలా? లేదంటే ఎలాగూ నిజంగానే అభివృద్ధి కోసం వచ్చాము అది జరగట్లేదు అని చెప్పి వాళ్ళ లోపల ఉన్నటువంటి అసంతృప్తి బయటికి తీసినట్టుగా చెప్పుకోవాలా? నమస్కారం మీకు తోటి ప్యానలిస్ట్ కి మళ్ళా ప్రేక్షకులకు కూడా వీక్షకులు. యా ఒకటి రవిచంద్ర గారు, రాజకీయాలు చాలా నీతి మాలిన రాజకీయాలు అయిపోయాయి. సిద్ధాంతం నైతిక విలువలు ఏమీ లేని కారణంగా సరే అటువంటి పనులు చేసినా కానీ ప్రజలు మన్నిస్తూ క్షమిస్తూ ఓట్లేస్తూ అనే ఒక అహంకారం పూర్తమైనటువంటి ఒక ఆలోచన మైండ్ సెట్ మారిన కారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. గత కొన్ని ఎన్నికల్లో చూస్తాం మనం ఏ రకంగా పార్టీ మారి స్పాట్ ఇంకో పార్టీలో జంప్ చేసి కాంటెక్ట్ చేసి ఓడిపోయిన చాలా మంది సందర్భాలు చూస్తాం. నేను ఒక అడుగుతా ఉన్నాను, అభివృద్ధి కోసం పోయినాము అని చెప్పేవాళ్ళు ఈ ఎమ్మెల్యేలు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకత్వం ఖండించాలి. ఆ అభివృద్ధి కోసం ఈ పార్టీ రావాల్సిన అవసరం లేదు. మన గారికి మీ కాన్ఫిడెన్స్ అంటే మీకు గెలిపించిన ప్రజలకు మేము గౌరవం ఇస్తాం, ఆ యొక్క అభివృద్ధి కోసం మేము సపోర్ట్ చేస్తామని చెప్తే గౌరవం పెరుగుతుంది. వీళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు అంటే కన్వగప్పడం అంటే ముఖ్యమంత్రి గారు వేరే పార్టీలో ఉంటే ఏ కోచాన కూడా మేము అభివృద్ధికి నిధులు ఇవ్వం, మీ కాన్స్టిట్యూన్సీకి ప్రొవైడెడ్ యూ జాయిన్ అస్, మా పార్టీలో జాయిన్ అయితేనే చేస్తామని ఒక తప్పును చెప్పకనే ఒప్పుకున్నట్టు. మరి వీళ్ళు చేరే వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు? వాళ్ళ స్వార్థమని అనుకోవచ్చు కదా. హక్కుగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అందరికి రావాలి, లేదా నీడ్ బేస్డ్ కాన్స్టిట్యూన్సీలో జరగాల్సిన పనులకు మీ ఒత్తిడి హౌస్ లో మాట్లాడి మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి తీసుకొస్తే మీ గొప్పతనం ఉంటుండే కాన్స్టిట్యూన్సీలో. మీరు పార్టీ పవర్లోకి దిగిపోగానే వెళ్ళిపోయి ఇంకో పార్టీలో చేరుతా పవర్లోకి వచ్చిన పార్టీలో ఉంటే ప్రజలు స్వార్థం అనుకుంటారు తప్ప మా కాన్స్టిట్యూన్సీ కోసం పోయినారు డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఎవ్వరు కూడా ఆర్జించారు. పైగా నిందిస్తాను మిమ్మల్ని, మీలో స్వార్థం ఉన్నది నీ కోసం, మంత్రి పదవి కోసము, లేకుంటే బడా కాంట్రాక్ట్ కోసము, లేదా కొడుకులకో బిడ్డలకో రాబోయే ఎలక్షన్ లో టికెట్ల మాట అగ్రిమెంట్ కారణంగా పోయి ఉంటాడు అనుకుంటారు తప్ప మా మీద ప్రేమతోనో కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కోసమో పోయినారు అని అనుకునే అవకాశమే లేదు. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు అందరు కూడా ఆలోచించాలి, ఎవరైనా కావచ్చు. సేమ్ కేసీఆర్ గారు చేసిన తప్పులే కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు నాగేంద్ర గారు ఉన్నారు, ఏం జాబ్ చెప్పుకుంటారు? మంత్రిగా తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను దానికేం జాబ్ చెప్పుకుంటారు? ఇవాళ నాగేంద్ర గౌడ్ గారు అక్కడ గెలిచి ఇక్కడ ఎంపీ కంటెస్ట్ చేశారు, లేదా కడియం సిఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళ కూతురు టికెట్ తీసుకొని మళ్ళా డబ్బులు తీసుకొని చెప్తారు పార్టీలో, డబ్బులు ముట్టిన తర్వాత తిరుగుబాటు చేసి వాళ్ళు వెళ్ళిపోయిన డబ్బులతో సహా మాకు డబ్బులు కూడా వాపస్ చేయలేదు, టికెట్ వాపస్ చేసినప్పుడు అని చెప్తా ఉన్నారు. సబ్జెక్ట్ నేను ప్రూవ్ చేయలేను, బట్ టాక్ అట్లా ఉన్నది. సో వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఈ రెండు పార్టీల యొక్క గుణాలు అవే కదా, చరిత్ర అదే కదా. సో ఇవన్నీ కూడా ప్రజలు ఇటువంటి పనులకు హర్షించరు. అభివృద్ధి కోసం మేము ఏమి ఆశ పెట్టకుండా ఏమి ప్రలోభాలకు గురి చేయకుండా తీసుకొచ్చినామంటే అవసరం లేదు, మాకు మెజార్టీ ఉన్నది, మీరు చేరండి, మీరు రాజీనామా చేసి చేరండి, లేదు మీరు అక్కడనే ఉండండి, మేము మీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తామంటే గౌరవం పెరిగే సర్కార్ కాంగ్రెస్ సర్కార్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు. కానీ ఏమైంది, ఇవాళ చేరి కూడా చేరలేదని చెప్పేసి అబద్ధం మాటలు, రిటర్న్ అఫిడవిట్లు స్పీకర్ దగ్గర, కోర్టులో, సుప్రీంకోర్టు దాకా మేము చేరలేదని చెప్పి కాన్స్టిట్యూన్సీ పోయి ఏం చెప్పుకుంటారు? వాళ్ళ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో, సోనియా గాంధీ ఫోటో, కాంగ్రెస్ చేతి గుర్తు అవన్నీ ఉంటాయి, అయినా మేము చేరలేదు. ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి ఒక రోల్ వాళ్ళది. ప్రజల దగ్గర అబద్ధాలు చెప్పడం, కోర్టులో ఇంకో రకంగా చెప్పడం. ఇవాళ ఏమైంది, ఆఖరు న్యూనతాభావం వచ్చేసింది వీళ్ళలో, చాలా చురుకరైపోయినారు. అటు కావాలని కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ వీళ్ళను కించెత్తు కూడా కదరివ్వని కారణంగా ఆత్మను తప్పుకొని ఉండలేని పరిస్థితి, లేచి రిసీవ్ చేసుకునే పరిస్థితి అధికారి ఒక
ఎస్ఐఓ సిఓ చెప్తే వినే పరిస్థితి లేరు. మంత్రులకు ఫోన్ చేస్తే ఎత్తలేరని చెప్పి వారే ఒప్పుకున్నారు కదా. యా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఫండ్ ఇచ్చింది లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒక ఫండ్ ఇచ్చింది లేదు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పటికన్నా కానీ తప్పిదం జరిగింది, ఇక ముందు ఎటువంటి పార్టీలు మారను అని ప్రజల దగ్గర పోయి క్షమాపణ కోరి మీరు సిద్ధాంతంతో మీ యొక్క క్యారెక్టర్ కాపాడుకొని రాజకీయాలు ఉంటారా, ప్రజలు క్షమిస్తారు. ఓట్లు ఎవరికి చేస్తారు తర్వాత మాట. ఇప్పటికైనా రాజకీయాలు మార్పు కోసం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. కసబ శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు అటు పూర్తిగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రతి రాష్ట్రం కూడా తిరుగుతూ ఎక్కడా కూడా మరి పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు అని చెప్పి పదే పదే చెప్పారు.